ఓం శాంతి. అశరీరీ స్థితి. దీని గురించి 1969 నుండి 2000 వరకు బాప్దాద చెప్పిన అవ్యక్త వాణిల నుండి ఈ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేశారు. సో వాటి గురించి మనం చక్కగా ఒకసారి విందాం. మనం అశరీరీ స్థితి, బాబా పదే పదే ఆత్మాభిమాని స్థితి గురించి చెప్తూ ఉంటారు. పిల్లలు, మీరు ఆత్మాభిమానిగా కండి, దీంట్లోనే శ్రమ చేయండి, ఇందులో శ్రమ చేస్తే మీకు అన్నీ ప్రాప్తిస్తాయి, బాబాని జ్ఞాపకం చేయడం సహజం అవుతుంది. ఎలా శ్రమ చేయాలి, అసలు ఆత్మాభిమాని స్థితి అంటే ఏంటి, అశరీరీ స్థితి అంటే ఏంటి, మనం ఎలా వచ్చాం, ఎలా వెళ్ళాలి, దీని గురించి చాలా చక్కగా బాప్దాద యొక్క మహావాక్యాలు వినేద్దామా. అంతిమ సమయంలో మీ ఈ వ్యక్త శరీరం కూడా పూర్తిగా స్థిరమైపోతుంది. అంటే వ్యక్తం అంటే బాడీ. ఇప్పుడైతే పాత వికర్మల ఖాతా మిగిలి ఉన్న కారణంగా శరీరం తమ వైపుకి లాగుతుంది. కానీ అంతిమ సమయంలో పూర్తిగా స్థిరంగా శాంతిగా అయిపోతుంది. మనసులో కానీ శరీరంలో కానీ ఏ విధమైన అలజడి ఉండదు. దీనిని బాబా ఆత్మాభిమాని స్థితి అంటారు. 18:169లో చెప్పినది ఇప్పుడు మనం విన్నాం. బ్రహ్మ బాబా యొక్క అంతిమ కర్మాతీత స్థితి యొక్క అనుభవం. బ్రహ్మబాబాకి అంతిమ సమయంలో కర్మాతీత స్థితి యొక్క అనుభవం ఎలా ఉంది? మొదట అనుభవం అయితే జోరుగా యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరెవరికి? యోగ బలానికి, కర్మభోగానికి. కర్మభోగం కూడా తన పూర్తి సామర్థ్యంతో తన వైపుకి లాగుతుంది. యోగ బలం కూడా పూర్తి సామర్థ్యంతో ఉంది. ఏదైతే కర్మభోగం మిగిలిపోయి ఉందో అది యోగగ్నిలో భస్మమైపోతూ ఉంది. నేను రంగస్థలంలో ఉండి సాక్షిగా ఈ మల్ల యుద్ధాన్ని చూస్తున్నాను. అంటే కర్మభోగము, యోగ బలం పూర్తి జోరులో ఉన్నాయి. కొద్ది సమయం తర్వాత కర్మభోగం అంటే నొప్పి పూర్తిగా బలహీనపడింది, పూర్తిగా నొప్పి తగ్గిపోయింది. కర్మభోగంపై యోగ బలం గెలిచింది అని అనుభవం అయింది. తర్వాత శరీరం నుండి యొక్క అనుభవాన్ని చెప్పారు. అవ్యక్త స్థితి యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటి? వ్యక్త రూపంలో ఉంటూ కూడా అవ్యక్త స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే అవ్యక్త స్థితిలో స్థితి అయిపోతారో అప్పుడు ఏ అలజడి ఉండదు. వ్యక్తంలో ఉంటేనే అలజడి, అవ్యక్తమైపోతే ఎలాంటి అలజడి ఉండదు. 21:169లో చెప్పారు. ఎంతగా అవ్యక్త స్థితిలో స్థితి అయి ఉంటారో అప్పుడు కర్మేంద్రియాలన్నీ శ్రీమతం అనుసారంగానే కర్మలు చేస్తాయి. ఇలాంటి అనుభవాన్ని పిల్లలు పొందుతారు. శ్రీమతం అనుసారంగానే కర్మలు జరుగుతున్నాయి అని మీ అవ్యక్త స్థితి ద్వారా తెలియజేయబడుతుంది. అంటే బాబా అన్నారు, అందరికీ చెప్పండి 23:169 దేహాభిమానాన్ని సంపూర్ణంగా వదిలేశానని అనుకుంటున్నారా? వదిలేశారా? వదులుతూ ఉన్నారా? దేహం యొక్క సంబంధం మరియు మనస్సు యొక్క సంకల్పాల నుండి మరణించారా? మీరు ఆత్మలేనా? దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడే సర్వసమర్పణ జీవితం అంటారు. 25:169 ఇది. అజ్ఞాన కాలంలో కూడా కొద్దిమంది తమ తండ్రిని తలపించేలా ఉంటారు. నడక నడవడికలో తండ్రిలానే ఉంటారు. అలాగే అనన్యమైన పిల్లల ద్వారా బాబా యొక్క గుణాలు ప్రత్యక్షం కావాలి. ఎలా చేస్తారు? దానికి ముఖ్యంగా ఏ రకమైన ప్రయత్నం చేయాలి? ఇక్కడ ముఖ్యమైన విషయం సాకార బాబా కూడా చెప్పి ఉన్నారు. జ్ఞాపకం యొక్క యాత్ర. అవ్యక్త స్థితిలో స్థితి అయి కర్మలు చేయాలి. అవ్యక్త స్థితిలో గొప్పగా ఉండటానికి ఒక ముఖ్యమైన ధారణను చేస్తే అవ్యక్త స్థితి అతి సహజంగా వచ్చేస్తుంది. అదే స్వయాన్ని అతిథిగా భావించటం. అంటే అవ్యక్త స్థితి అంటే స్వయాన్ని అతిథిగా భావించటం. ఎందుకంటే మీరందరూ
సూక్ష్మవతనం మీదుగా ఇంటికి వెళ్ళాలి. ఎక్కడి నుండి వెళ్ళాలి? వయా సూక్ష్మవతనం. బీజరూప స్థితిలో స్థితి అయి ఉంటే అనేక ఆత్మలకు సమయం మరియు బాబా యొక్క పరిచయం యొక్క బీజం పడుతుంది. బీజరూప స్థితిలో స్థితి అవ్వకుండా విస్తారంలోకి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఎక్కువ విస్తారంలోకి వెళ్ళిన విలువ ఉండదు, వ్యర్థం ఎక్కువైపోతుంది. అందుకని బీజరూప స్థితిలో స్థితి అయి ఉంటుంది. బీజరూపాన్ని తలుచుకుంటూ బీజాన్ని వెయ్యండి. అప్పుడే ఈ బీజం యొక్క ఫలం ఎంతో చక్కగా సహజంగా వస్తుంది. 6/2/1969. ఏదైనా పరిస్థితి ఎదురైతే బలహీన పడిపోతున్నారు, స్వస్థితిలో స్థితి అయితే శక్తిశాలిగా అవుతారు. పరిస్థితుల్లో ఆగిపోవద్దు. స్వస్థితిలో ఎంత శక్తి ఉందంటే ఎలాంటి పరిస్థితినైనా పరివర్తన చేయగలుగుతుంది. 17/4/69లో చెప్పారు. మీకు లభించే ముఖ్యమైన శిక్షణ ఒకే లక్ష్యాన్ని చూడండి, అంటే బిందువుని చూడండి. బిందువుని చూడడము అంటే లక్ష్యాన్ని కూడా చూడటమే. 8/5/1969. అవ్యక్త స్థితి యొక్క విశ్లేషణ. అవ్యక్త స్థితి యొక్క గుర్తు మీ జీవితంలో ఏం కనిపిస్తుందంటే వారి ప్రతి కర్మలో అలౌకికత మరియు ప్రతి కర్మ చేస్తూ అతీంద్రియ సుఖం అనుభూతి అవుతూ ఉంటుంది. వారి కనులు, వారి నడవడికలో అతీంద్రియ సుఖం అనుభవం అవుతూ ఉంటుంది. 17/5/1969లో చెప్పింది. నిర్భయత ఎలా వస్తుంది? నిరాకారిగా కావాలి. ఎంత నిరాకారి స్థితిలో ఉంటారో అంత నిర్భయత వస్తుంది. భయం లేకుండా ధైర్యత అనేది ఎప్పుడు వస్తుంది? నిరాకారి స్థితిలో ఎప్పుడైతే ఉంటారో, శరీర అభిమానంలోకి వస్తేనే భయం వస్తుంది. 26/5/69లో చెప్పారు. సేవలో సఫలం కావటానికి ముఖ్యమైన గుణం ఏంటి? సేవలో సఫలత అవ్వాలి అంటే ముఖ్యమైన గుణం ఏంటి అంటే నమ్రత. ఎంత నమ్రతనో అంత సఫలత. స్వయాన్ని నిమిత్తులుగా అనుకుంటే నమ్రత వస్తుంది. నిమిత్తులు అనుకుంటూ సేవ చేయండి. నమ్రతగా ఉంటే అందరూ నమస్కరిస్తూ ఉంటారు. ఎవరైతే స్వయం ఒదిగి ఉంటారో వారి ముందు అందరూ వినయంగా ఉంటారు. అందుకే నిమిత్తంగా అయ్యి కార్యం చేస్తూ ఉండండి. ఏ విధంగా బాబా నిమిత్తంగా అయ్యి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారో అదేవిధంగా మీరు కూడా నిమిత్తంగా అయ్యి శరీరాన్ని ఆధారంగా తీసుకోండి. ఒకటి శరీరాన్ని నిమిత్తంగా తీసుకోవడం, రెండవది స్వయం నిమిత్తంగా అయ్యి కార్యం చేయటం. అప్పుడు మీ ముందుకు తప్పనిసరిగా వస్తుంది. ఏ విధంగా బాబా తాత్కాలికంగా శరీరంలోకి వస్తారో అలానే మీరు కూడా తాత్కాలికంగా శరీరంలోకి రండి. మోహం ఉండదు కదా. ఆధారం తీసుకున్నాను అనుకుంటే ఆధీనం అవ్వరు. ఇప్పుడు దేహానికి ఆధీనం అవుతున్నారు, తర్వాత దేహాన్ని ఆధీనం చేసుకుంటారు. ఎటువంటి దృష్టియో అటువంటి సృష్టి. సంగమ యుగంలో మొట్టమొదట ఏం మారుతుంది? మొదటి పాఠం ఏం చదువుకున్నారు? సోదర దృష్టితో చూడండి. సోదర దృష్టి అనగా మొదట దృష్టిని మార్చుకుంటే అన్ని విషయాలు మారుతాయి. మొదట దృష్టిని మార్చుకుంటే అన్నీ మారుతాయి. అందుకే దృష్టితో సృష్టి తయారవుతుంది అనే కీర్తన ఉంది. ఆత్మను చూస్తూ ఉంటే ఈ సృష్టి పాతగా అనుభవం అవుతుంది. ఆత్మను చూస్తూ ఉంటేనంట ఈ సృష్టి పాతగా అనుభవం అవుతుంది. పురుషార్థం కూడా ఈ ముఖ్య విషయానికే సంబంధించింది. దృష్టిని పరివర్తన మార్చుకునేది. ఎప్పుడైతే ఈ దృష్టి మారిపోతుందో అప్పుడు స్వస్థితి మరియు పరిస్థితి కూడా మారుతాయి.
దృష్టి మారడం అశరీరిగా అయితేనే గురువుగారి తోడుగా వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా గురువు రూపంలో ఇదే ఫాలో చేయాలి. ప్రతి కర్మ ప్రత్యేకంగా మరియు అలౌకికంగా అంటే ఎలా ఒకసారి విందామా? నిర్ణయ శక్తిని పెంచుకోవడానికి ముఖ్య సాధనాన్ని బాబా ముందే చెప్పారు. అశరీరి, నిరాకారి మరియు కర్మల్లో అతీతంగా ఉండాలి. దేనికిది? నిర్ణయ శక్తిని పెంచుకోవటానికి ముఖ్యమైన సాధన అశరీరి, నిరాకారి, కర్మల్లో అతీతంగా ఉండాలి. అశరీరి, నిరాకారి ఈ స్థితిలో అయితే బుద్ధి వరకే, కానీ కర్మల్లో ప్రత్యేకంగా అలౌకికంగా కూడా ఉండాలి. ఆ కర్మలను చూసి లౌకికులు కూడా వీరు అతీతమైన వారు అని భావించాలి. కాబట్టి నిర్ణయ శక్తిని పెంచుకోవడానికి ఇది చాలా అవసరం. 26/6/1969 ప్రతి క్షణం అవ్యక్త స్థితిలో ఉండటానికి ఏం పురుషార్థం చేయాలి? అవ్యక్త స్థితిలో స్థితి అయ్యే విధంగా ఒక పదం చెప్పండి. ఎంతగా అవ్యక్త స్థితిలో స్థితి అవుతారో అప్పుడు ఇతరుల మనోభావాలు నోటితో చెప్పకుండానే మీరు తెలుసుకోగలుగుతారు. ఇటువంటి సమయం కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఈ అభ్యాసం చేయిస్తున్నారు. స్వయాన్ని అతిథిగా భావించండి. అంతిమ సంపూర్ణ స్థితి అనేది స్వయాన్ని అతిథిగా భావిస్తేనే వస్తుంది. స్వయాన్ని అతిథిగా భావిస్తేనే వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తంగా అవ్వగలుగుతారు. అతిథికి ఎవరితోనూ మోహం ఉండదు. ఈ దేహంలో, ఈ పాత ప్రపంచంలో కూడా అతిథి. శరీరానికి అతిథి అనుకుంటే ఆకర్షణ కూడా సమాప్తమవుతుంది. కొద్ది సమయం కోసం ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. 17/7/69లో చాలా ఎక్కువగా వినటం వలన బిందు రూపంలో ఉండడం కష్టంగా అయితే లేదు కదా. కానీ బిందు రూపంలో ఉండడం తక్కువగా ఉండడం వలన మొదటి పాఠం ఇంకా బాగా రాలేదు. కర్మలు చేస్తూ స్వయాన్ని అశరీరి ఆత్మగా అనుభూతి చేయటం రోజంతటిలో చాలా బాగా అభ్యాసం చేయాలి. ఆచరణాత్మకంగా అతీతంగా అయ్యి కర్తవ్యం చేయాలి. ఈ స్థితి ఎంతెంతగా అనుభవం చేస్తారో అంతగా బిందురూప స్థితిలో స్థితి అవ్వగలుగుతారు. మీరు ధ్యాస పెడితే పరిస్థితి అనుసారంగా మీ అభ్యాసం పెంచవచ్చు. పిల్లలందరూ ఈ అభ్యాసం చేయాలి. వాస్తవంగా బిందు రూపంలో స్థితి అవ్వడం కష్టమేమీ కాదు. బిందు రూపం ఉన్నదే అతీతమైనది, నిరాకారమైనది. మీరు కూడా అతీతంగా నిరాకారిగా ఉంటే బిందు రూపం అనుభవం చేయగలుగుతారు. నడుస్తూ తిరుగుతూ కూడా అవ్యక్త స్థితిని అనుభవం చేయగలుగుతారు. ఈ అభ్యాసం ద్వారా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అవ్యక్త స్థితిలో నిలవగలుగుతారు. ఒక్క క్షణంలోనే ఎంతో శక్తిని అనుభవం చేయగలుగుతారు. అలానే స్వయాన్ని నియంత్రించగలిగే, మరల్చుకోగలిగే శక్తి కూడా అనుభవం అవుతూ ఉంటుంది. కాబట్టి బిందురూప స్థితిలో ఉండడం కష్టమేమీ కాదు. సంకల్పమే కిందకు తీసుకొచ్చేస్తుంది. లాంటి గుణాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవంలోకి వస్తాయి. చల్లగా ఉన్న చోటుకి వెళ్తే చలి అనుభవం అవుతుంది కదా. ఇక్కడ కూడా అంతే. ఆత్మాభిమాని అంటే బాబా యొక్క జ్ఞాపకం. ఆత్మిక రూపంలో ఉంటే బాబా జ్ఞాపకం రాకపోవడం జరగని పని. ఏ విధంగా బాప్దాదా వేరువేరు కారో అలానే ఆత్మిక నిశ్చయ బుద్ధితో బాబా యొక్క జ్ఞాపకం వేరు కాదు. బిందు రూపంలో స్థితి అయితే అతీత స్థితితో పాటు వాస్తవిక గుణాలు కూడా అనుభవం అవుతాయి. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ అభ్యాసం బాగా చేయాలి. 23/7/1969లో చెప్పింది విన్నాము. పిల్లలైన
మిమ్మల్ని బిందు రూపంలో స్థితి చేయటానికి వచ్చారు. నేను ఆత్మని, బిందు స్వరూపాన్ని. బిందువు ఎంత చిన్నగా ఉంటుంది, బాబా కూడా ఎంతో చిన్నగా ఉంటారు. మరి ఇంత చిన్న బిందువు కూడా మీ బుద్ధిలోకి రావడం లేదా? పిల్లలైన మీరు బిందువుని మర్చిపోతే మరి ఏ ఆధారంతో ముందుకెళ్ళగలుగుతారు? ఆత్మ యొక్క ఆధారంతోనే శరీరం పనిచేస్తుంది. నేను ఆత్మను, నేను బిందువును, పరమాత్మ బిందువును యొక్క సంతానాన్ని. సంతానం అనగానే ఆప్యాయత వచ్చేస్తుంది. నేను ఆత్మను అనే విషయాన్ని మర్చిపోవక్కర్లేదు. మరి పరమాత్మను మర్చిపోవచ్చా? మీరు అందరికీ మొదటి విషయం నేను ఆత్మను, శరీరాన్ని కాదు అని చెప్తారు కదా. మరి స్వయాన్ని ఆత్మగా భావించి చెప్తేనే వారు శరీరాన్ని మర్చిపోతారు. మరి స్వయాన్ని ఆత్మగా భావించి చెప్పకపోతే దేహ సహితంగా దేహ సంబంధాలు ఎలా మర్చిపోగలరు? వారికి చెప్పగలిగినప్పుడు మీరు మీ దేహానికి అతీతంగా ఉండే బాబాని ఎందుకు జ్ఞాపకం చేయలేరు? పిల్లలైన మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించి ఎదురుగా ఎవరిని చూడాలి? ఆత్మల తండ్రిని. ఈ స్థితిలో స్థితి అయితేనే వ్యక్తం నుండి అవ్యక్త స్థితిలో స్థితి అవ్వగలుగుతారు. నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని. ఈ విషయం గుర్తు ఉండదా? బిందువు రూపంలో స్థితి అవ్వడం రాదా? ఈ ఆత్మ అనే అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉంటే ఒక్క సెకను మాత్రమే కాదు, చాలాసేపు ఆత్మిక స్థితి యొక్క అనుభూతిని చేయగలుగుతారు. చాలాసేపు ఆత్మిక స్థితి యొక్క అనుభూతిని చేయగలుగుతారు. ఈ ఆత్మిక స్థితిని అనుభవం చేస్తూ ఉంటే ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం కూడా రాదు. బిందు స్థితిలో స్థితి అవటం జడ పదార్థ స్థితి కాదు. ఏ విధంగా బీజం మొత్తం వృక్షం శోషింపబడి ఉందో, ఆత్మని నాలో బాబా యొక్క జ్ఞాపకం శోషింపబడి ఉంది. ఇలా భావిస్తూ ఉంటేనే అన్ని రకాల అనుభూతులు కలుగుతాయి. అలానే నేను ఎవరి ఎదురుగా ఉన్నాను అనే సంతోషం కూడా కలుగుతుంది. 24/7/69లో చెప్పారు. పిల్లలని మీకు అలసట ఎందుకు వస్తుంది? స్వయాన్ని ఆత్మిక గులాబీలని భావించడం లేదు. ఆత్మగా భావిస్తే దేహానికి అతీతంగా మరియు ప్రియంగా ఉండగలుగుతారు. బాబాలా మీరు కూడా అతీతంగా ఉండండి. 27/8/1969లో చెప్పినవి. ధ్వనికి అతీతంగా నిరాకారి రూపంలో స్థితి అయి తర్వాత సాకారంలోకి వస్తే ఇతరులను కూడా ఈ స్థితిలో ఉంచగలుగుతారు. ఒక్క సెకండ్లోనే నిరాకారి స్థితిలో, ఒక్క సెకండ్లోనే సాకార స్థితిలో స్థితి అయ్యే అభ్యాసం చేయాలి. అప్పుడు సాకార రూపంలోనే ఉండే ప్రతి ఒక్కరికి నిరాకార రూపాన్ని సాక్షాత్కారం చేయించగలుగుతారు. ఎదురుగా ఎవరిని చూస్తున్నారు? ఆకారాన్ని చూస్తున్నారా లేక అవ్యక్త ఆత్మను చూస్తున్నారా? స్వయం యొక్క లేక ఇతరుల యొక్క ఆకృతిని కాకుండా అవ్యక్త ఆత్మను చూస్తూ ఉంటే ఆకర్షణ మూర్తులుగా అవుతారు. ఆకర్షణ మూర్తులుగా కావాలనుకుంటే ఆకృతిని చూడకండి. ఆకృతిలో ఉండే ఆకర్షణ మూర్తిని చూస్తేనే ఇతరులకి మీ పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఇప్పటి సమయానికి అవ్యక్త సేవ ఒక్కటే మిగిలి ఉంది. ఏ చిత్రాన్ని అంటే ఫరిస్తాను చూసినా అందులో ఉన్న చైతన్య ఆత్మను మాత్రమే చూడండి మరియు చరిత్రను చూడండి. ఈ విధంగా చరిత్ర వైపు ధ్యాస ఇస్తే దేహాభిమానం నుండి దూరం కాగలుగుతారు. 18/9/69 బిందు రూపం యొక్క స్మృతి ఉంటేనే దేనికైనా బిందువు పెట్టగలుగుతారు. బిందు రూప స్థితి ఉంటే దేనికైనా బిందువు పెట్టేస్తారంట. బిందువు పెట్టగా బిందువు రూపంలో స్థితి అవుతారు. ఏవైనా వ్యర్థ సంకల్పాలు వస్తే బిందువు పెట్టేయండి, అప్పుడే బిందువుగా అవుతారు. 3/10/69 ఈ శరీరంలోకి సేవ కోసం అవతరించిన ఆత్మను అని భావించాలి. ఈ స్మృతి ఉంటే
మీ నడవడికలో అందరికీ అలౌకికత కనిపిస్తుంది. ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఈశ్వరీయ కార్యం చేయడానికి అవతరించాను. ఈ కార్యం పూర్తి అయిపోగానే తిరిగి వెళ్ళిపోతాను అనే స్థితిని తయారు చేసుకోవాలి. పదే పదే ఇది కూడా అభ్యాసం చేయండి. మీరు కూడా అందరి మస్తకంలో రత్నాన్ని చూడాలి. అప్పుడే దృష్టి మరియు వృత్తి సత్వప్రధానంగా అవుతాయి. దృష్టి చంచలం కావడానికి కారణం కూడా మస్తకమణిని చూడకుండా దేహాన్ని చూడటమే. శారీరక రూపాన్ని చూడకుండా మస్తకంలో ఉండే మణిని చూడాలి. దేహాన్ని చూసినప్పుడు సర్పాన్ని చూస్తున్నాను అనుకోండి. సర్పం యొక్క తలపై మణి ఉంటుంది కదా, కాబట్టి మణిని మాత్రమే చూడండి. దేహం అనే సర్పాన్ని చూడకండి. శరీర అభిమానంతో చూస్తే దేహం అనే సర్పాన్ని చూస్తారు. సర్పాన్ని చూస్తే సర్పం కాటు వేస్తుంది. సర్పం తన కార్యమైతే చేస్తుంది కదా. సర్పానికి విషం కూడా ఉంటుంది. బాబా ఎదుట చాలా ప్రతిజ్ఞలు చేసి ఉంటారు. కానీ ఈరోజు ఇప్పటి నుండి మస్తకంలో ఉన్న మణినే తప్ప వేరేదేమీ చూడను మరియు మాలలో పూసగా అయ్యి ఈ సృష్టిలో ప్రకాశిస్తాను అని మీరు మీతో ప్రతిజ్ఞ చేసుకోండి. మణిగా కాకుంటే ప్రకాశించలేరు. ముఖ్యంగా 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, మణిని చూడాలి. దేహం అనే పామును చూడకూడదు. రెండవది, స్వయాన్ని అవతరించిన వారిగా భావించండి. ఈ శరీరంలో అవతరించి కార్యవ్యవహారాలు చేయాలి. 1 సెకండ్లో శబ్దాల్లోకి రావాలి. అదే ఇంకొక సెకండ్లో శబ్దాలకి అతీతంగా కావాలి. 1 సెకండ్లో సేవ యొక్క సంకల్పాలు చేయాలి. 1 సెకండ్లో సంకల్పాలకి అతీతంగా కావాలి. ఈ అభ్యాసం యొక్క అవసరం చాలా ఉంది. శరీర అభిమానానికి దూరంగా ఉండాలి. 1 సెకండ్లోనే కార్యవ్యవహారాల కోసం దేహాభిమానంలోకి రావాలి. 1 సెకండ్లోనే అతీతంగా అయిపోవాలి. ఎవరైతే ఈ అభ్యాసం బాగా చేస్తారో వారే పరిస్థితులన్నింటినీ ఎదుర్కోగలుగుతారు. ఇప్పుడు చాలా పరిస్థితులు వస్తాయి అనుకోండి, ఎదుర్కోవడానికి ఈ అభ్యాసం చేయండి. ఏ విధంగా శారీరక వ్యాయామం ఉదయాన్నే చేస్తారు, అదేవిధంగా ఈ అభ్యాసం అమృత వేళలోనే చేయాలి. రోజంతా కూడా చేయాలి. 20:10:69లో చెప్పిన మాటలు ఇప్పుడు మనం విన్నాము. ఓం శాంతి. ఆ శరీర స్థితి గురించి మనకి కొంచెం మేత దొరికింది. దాన్ని మనం రాసుకుని అభ్యాసం చేస్తే బాగుంటుంది. ఓం శాంతి.